గారు కాల్ చేద్దామా? చలో మైక్ ఏది తీసుకో, మైక్ మైక్ వేస్తాం కదా, తగ్గిస్తాం, వాల్యూమ్ తగ్గిస్తాం. అచ్చా ఇవన్నీ ఉన్నాయి. ఓకే ఓకే రైట్, ఇవన్నీ కనెక్టెడా? సరే అవసరం లేదు, చెప్పేసి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందు పార్లమెంట్ సభ్యులు సరఫుల అరవింద్ అన్న గారికి, పదాధికారులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య విషయాలు మాట్లాడడం కోసం ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అరవింద్ అన్న గారికి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. सामने आ जाओ, तुम लोग सामने आ जाओ, 2 चेयर निकाल दो. वो चेयर आगे नीचे मक्खी बैठे से 2 खाली चेयर पकड़ बैठे, खाली चेयर ఇంకా తీసి. మీడియా మిత్రులకి నమస్కారం. అదే మన రజనీ బయట కుక్కలు మరుగుతున్నాయి, అవే మరుగుతున్నాయా కేసీఆర్ ఊరిపిస్తుందా? దినేష్ భాయ్ రండి, కుక్కలు బాగా మరుగుతున్నాయి ఈ మధ్య, రండి. ఈ కేసీఆర్ ఏవైతే మన కర్మకి పాస్పోర్ట్ బ్రోకరు మన ముఖ్యమంత్రి ఉన్నాడో, ఈయన పార్టీ పెట్టిండు, ఉద్యమ పార్టీ అన్నాడు, ఎన్నడు ఎలక్షన్లు కొట్లాడదు అన్నాడు. అది ఉంది కదా, ఈ పార్టీకి ఆర్గనైజేషన్ లేదు, స్ట్రక్చర్ లేదు. సెటిల్ కండి, అందరు సెటిల్ కండి, తప్పుడు చేయకండి. స్ట్రక్చర్ లేదు, బూత్ కమిటీలు లేవు, పాలిట్ బ్యూరో లేదు, గాలిలా ఏలాడుతూ ఉంటుంది పార్టీ. ఎన్నడు కూలిపోతుందో తెలియదు. వీళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ. మాకున్న బూత్ స్థాయి నెట్వర్కు, బలమైన ఆర్గనైజేషను, సంఘటన్, గ్రామ స్థాయికి బూత్ స్థాయికి పన్నా ప్రభారి అని కూడా ఉంటాడు మాకు. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక ఐడియా ఉన్నదో లేదో, బిడ్డ ఒకసారి దాంట్లో 10% భారతీయ జనతా పార్టీ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో, ఆర్గనైజేషన్ నెట్వర్క్, దాంట్లో 10% నిజామాబాద్ జిల్లాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేసుకుంటే నీ కుటుంబం దౌడలు వలిగినాయి. 2019 లోక్సభలో నీ పనులు రాలినాయి. నీ బిడ్డకి జీవితకాలం రాజకీయ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. జీవితంలో మళ్ళోసారి ఎలక్షన్ నిలబడాలన్నా లేదా అన్న భయం పుట్టుకొచ్చింది. మళ్ళీ నిలబడుతుంది అనుకోను నేను. ఏది 10% కూడా లేకుండే నాకు భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ ఎట్లుంటుందో దాని రుచి చూపిస్తాము నీకు. తిరిగినా కొడక, ఫిబ్రవరి మార్చిలో ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు నవంబర్లో తెచ్చుకున్నావు. డిస్టర్బ్ చేయకండి, ఊకే కుర్చీలు సపోర్ట్ చేయకండి, గమ్మున కూర్చొని కార్యకర్తలందరూ ఫోన్లు సైలెంట్గా పెట్టండి. ఫిబ్రవరి మార్చిలో ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒక పిరికి కుక్కలాగా
నవంబర్లో పెట్టుకున్నావు. ఏం రోగం వచ్చింది? కార్పొరేటర్లకు స్వేరింగ్ ఏం చేపిస్తలేవు? ఏం రోగం వచ్చింది? కార్పొరేటర్లకు స్వేరింగ్ ఏం చేస్తలేవు? స్వేరింగ్ ఏం చెప్పినవి మార్చి ఎలక్షన్లు నవంబర్లో ఎందుకు పెట్టినావు? నువ్వు పిరుకోనివి మళ్ళా నీకు నువ్వు వాడేసే కుక్క బిస్కెట్లకి మరుగుతూ ఉండడానికి నీకో సైన్యం. మీరు మళ్ళా బండి సంజయ్ గారి నాయకత్వం గురించి, బండి సంజయ్ గారి హిందుత్వం గురించి మాట్లాడతారా? ఆడికి వస్తా. లైవ్ పెట్టిండు సౌండ్ తగ్గి. వీళ్ళు వారసత్వ రాజకీయాల డెఫినేషన్ కొత్త కనిపెట్టిండ్రు. ఇవాళ వారసత్వ రాజకీయాలంట వారసత్వంని వాడుకొని మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్ని వారసత్వ రాజకీయాలు అంటారంట. వారసత్వ రాజకీయాలంటే ఏంటంటే నీ కొడుకుని, నీ బిడ్డకి, నీ అల్లుడికి, నీ ఇంకో అల్లుడికి ఎమ్మెల్యే లోక్సభ టికెట్లు ఇచ్చి ప్రజలు గెలిపించినంత వరకు, అది కూడా ఇంట్లో ఒక్కడికి ఇస్తే పర్వాలేదు, నలుగురికి ఇచ్చినావు, దాన్ని వారసత్వ రాజకీయం అంటారు. సరే, ప్రజలు ఓట్లేస్తే గెలిచిండ్రు, గాలిలో గెలిచిండ్రు, నీ మాయమాటల భ్రమల పడిపోయి ప్రజలు పాపం గెలిపించిండ్రు. అది అయినాక కొడుకుకో మంత్రి పదవి, నీకు ముఖ్యమంత్రి పదవి, బిడ్డకి మన ఏంది ఇప్పుడు ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి, మళ్ళా అల్లుడికి మంత్రి పదవి, మళ్ళా సంతోష్రావుకి ఇంకో నామినేటెడ్ పదవి. ఈ మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులు ఉంటారు చూడు, ఇచ్చేటివి గిఫ్టులు, దీన్ని అంటారు వారసత్వ రాజకీయాలు. మా దగ్గర ఈ అలవాట్లు లేవు. మా ఏ ముఖ్యమంత్రి కొడుకో బిడ్డనో మళ్ళా ముఖ్యమంత్రి కాలే మా దగ్గర. నీ కొడుకుకి ఏం అర్హత ఉన్నదే? చెంచాలు మాట్లాడితే కూడా జర బుద్ధుండి మాట్లాడాలి. ఏం అర్హత ఉన్నదే కేటీఆర్? 2009లో 2008లో అచ్చిమిడికిండు. ఈటల రాజేందర్ లేడా ఫస్ట్కెళ్ళి? హరీష్ రావు లేడా ఫస్ట్కెళ్ళి? నిన్న మేము రాష్ట్ర కార్యవర్గం హైదరాబాదులో కార్యవర్గం సమావేశమై మాట్లాడింది పచ్చి నిజాలు. ఏ ఒక్కటి కూడా కల్పితాలు లేవందులో. 100% నీ ప్రగతి భవన్ అన్నది మాఫియా డెన్ను. ఒక పాస్పోర్ట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కార్యాలయము, ముఖ్యమంత్రి రెసిడెన్సు మాఫియా డెన్లు అయితే అని రుజువు చేసినావు నువ్వు. ఆయన పేరేంది? సైదిరెడ్డి. ఇలా మాట్లాడిన ఆయన ఎవరు? ఆయన మొన్న మై హోమ్ రామేశ్వరరావు మై హోము సంస్థ 630 ఎకరాలు మళ్ళీ అంటగడదామంటే దగ్గరుండి సర్వేలు చేపించండి. ఈయననే కదా ఎమ్మెల్యే? ఈయననే కదా ఎమ్మెల్యే? ఈ మై హోమ్ ఈయన ఛాలెంజ్ చేసేది మమ్మల్ని. రా, నువ్వు చెంచా కాకపోతే, కేసీఆర్కి చెంచా కాకపోతే ఏం చేస్తున్నావు ఆడ? మై హోమ్ రామేశ్వరరావు సంస్థకి నీకేం సంబంధంవే? మై హోమ్ రామేశ్వరరావు ముమ్మాటికి ప్రాసిక్యూట్ అవుతాడు. కేటీఆర్ జైలుకు పోతాడు, హరీష్ పోతాడు. ఈ 630 ఎకరాలు అని మీ ముఖ్యమంత్రి కూడా పోతాడు. ఇవాళ మైనింగ్ మంత్రి ఆయన్ని. మరీ బిస్కెట్లకి గింత చెంచాగిరి చేయడము ఏం మాట్లాడుతున్నారండి మీరు? తరుణ్ చుగ్ గారిని మాట్లాడుకుంటా పంజాబ్ ఆయనకి ఈడేం పని? మీ పాస్పోర్ట్ బ్రోకర్ మీ ముఖ్యమంత్రి ఏం బిక్కనిగా వేయండి ఎలక్షన్లలో, పార్లమెంట్ ఎలక్షన్లలో వేరే రాష్ట్రాలకి ఏం బిక్దామని వేయండి. ఈడేం బిక్కిండని బయట పోయి దేశం మొత్తం బిక్తాడు. బిడ్డని గెలిపించుకోలేని దద్దమ్మ మీ ముఖ్యమంత్రి. పక్క నియోజకవర్గం గెలిపించుకోలేని చెవట దద్దమ్మ మీ ముఖ్యమంత్రి. ఆఫీస్కి రాలేని లేజీ ఫెలో మీ ముఖ్యమంత్రి.
24 గంటలు తాగి మత్తులో ఉన్నవాడు మీ ముఖ్యమంత్రి. ఈయనకి చెంచాగిరి చేస్తున్నారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని నాశనం చేస్తున్నారు మీరు. ఇది ఒకటే దేశం, భారతదేశం. ఓవైసీకి అమ్ముకోలే ఇంకా తెలంగాణని, అమ్ముకోనీయం కూడా మేము. తరుణ్ చుగ్ గారు వస్తారు, మా జాతీయ నాయకత్వం ఎవరైనా వస్తారు. ఇది భారతదేశంలో అంతర్భాగం. మీ బిడ్డే కశ్మీరు, పాకిస్తాన్లో కలవాలనుకున్న వాళ్ళ మనోభావాలకు కూడా మనం గౌరవించాలా? మీదొక దేశద్రోహుల కుటుంబం మీది. హైదరాబాదు భారతదేశంలో అంతర్భాగం లేకుండే ఇంతకుముందు అనే దేశద్రోహులు మీరు. మీరు ఓ నికార్సైన దేశభక్తుడు బండి సంజయ్ గురించి మాట్లాడతారా? బండి సంజయ్ గారి హిందుత్వంని క్వశ్చన్ చేస్తారా మీరు? అది కూడా ఏ రకంగా? ఒక మాతృ వ్యవస్థని ప్రశ్నిస్తుండాలి. ఈ కుక్క బిస్కెట్లకి చెంచాగిరి చేసేటోళ్ళు వీళ్ళు బండి సంజయ్ యొక్క మాతృ వ్యవస్థని ప్రశ్నిస్తారు. డిఎన్ఏ టెస్ట్ చేయమంటారా? సూడో హిందూ మీ ముఖ్యమంత్రి, ఆయన దగ్గర ఉండి ఆయన మోచేతి నీళ్లు తాగి హిందూ ఎవడో ముస్లిం ఎవడో కూడా ఏర్పాటు చేసుకోలేకపోయింది. మీరు ఏర్పడతలేదు. మీకు మీ కేసీఆర్కి, మీ బ్రోకర్కి, పాస్పోర్ట్ల దందా చేసినోనికి ముస్లింలకి ఉండాల్సిన ప్రధాన లక్షణం ఏదైతుందో అది ఉన్నది మీ కేసీఆర్కి. దానికి డిఎన్ఏ టెస్ట్ కూడా అవసరం లేదు, ఫిజికల్ టెస్ట్ చాలు. చేపించుకోరు పోయి. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకు చెప్తున్నా, రాసిస్తా, 100% ఆ ప్రధాన లక్షణం మీ కేసీఆర్కి ఉన్నది. జస్ట్ ఫిజికల్ టెస్ట్ చాలు, చేపించుకోండి పోయి. మీ లెక్క మాతృ వ్యవస్థని ప్రశ్నిస్తలేం మేము. కేవలం శారీరక టెస్ట్ ఏమంటారా తెలుగులో? పరీక్ష, శారీరక పరీక్ష చేయించుకోండి. ఓవైసీ యొక్క పెంపుడు కుక్కలాగా ఉన్నాడు మీ కేసీఆర్. నేనంటలేనది, నేనంటలేను. అరవింద్ ధర్మపురి ఇందూర్ ఎంపీ అంటలేడు, ఒక హిందూ అంటలేడు. ఓవైసీ అన్నాడు, నా మోకాళ్ళ కాడ వంగి ఉంటాడు అని. మరి నా ఇంట్లోనైతే నా కుక్కనే ఉంటుంది మోకాళ్ళ కాడ. వీళ్ళు బండి సంజయ్ హిందుత్వం గురించి మాట్లాడతారా? నాకు తెలిసి బండి సంజయ్ హిందుత్వం గురించి ఏ క్షణమైనా, ఏ సెకండ్ అయినా, ఒక్క నయా నిమిషము ఆలోచన లేకుండా ప్రాణత్యాగం చేస్తాడు. ఆయన హిందుత్వాన్ని ప్రశ్నించేంత మునగాల మీరు? ఓవైసీ కుక్కలు మీరు. మోకాళ్ళ కాడ వంగి ఉంటాడు అని అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఎవడన్నా రియాక్ట్ అయిందా? టీఆర్ఎస్ పార్టీలో ఎవడన్నా రియాక్ట్ అయిందా? ఆ ఓవైసీ అన్నాడు, కేసీఆర్ ఆకే మేరా జూతా చాట్తా అని. అంతే కదా మరి. ఇక మీరు కూడా బండి సంజయ్ గారి హిందుత్వము, బండి సంజయ్ గారి నాయకత్వం గురించి మాట్లాడుతున్నారా మీరు? కేసీఆర్ బాగా రాయి అంటాడు కదా, 4 పెగ్గులు వేస్తాడు, 4 90 ml వేసి బాగా గాఢ నిద్రలు ఉన్నప్పుడు మన దాంట్లోకి వెళ్ళి ఎవరన్నా పోయి దౌడ మీదకి వెళ్ళి ఒక్కటేద్దాం, దెబ్బకి నిద్రలోకి వెళ్ళేసి అల్లాహ్ అక్బర్ అంటాడా, ఓం నమ శివాయ అంటాడా చూద్దాం. వీళ్ళు కూడా బండి సంజయ్ హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఈ మొత్తం కుటుంబం 24 గంటలల్లా 20 గంటలు మత్తులు ఉండే కుటుంబం. వీళ్ళు ఇవాళ బండి సంజయ్ గురించి మాట్లాడుతున్నారు.
ఎస్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఛాయ్ అమ్ముకున్నాడు రైల్వే ప్లాట్ఫామ్ కాడికెళ్ళి, ఆడికెళ్ళి ఇవాళ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నాడు. ఆ స్థాయికి వెళ్ళి వచ్చిండు. ఎస్ వీఆర్ ప్రౌడ్. ఆయన 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 నోటితోటే చెప్పిండు ఆయన తల్లిగారు ఎట్టెట్లా పోయి వేరే ఇంట్లో పనిచేస్తుండని. ఇయ్యాలటికి ఆయన కుటుంబము జనరల్ స్టోర్లు, స్క్రాప్ డీలర్, చిన్న చిన్న స్క్రాప్లు అమ్ముకొని వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్ వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు. మీలాగా తెలంగాణ మీద పడి ఆంబోతుల్లాగా మెయ్యలే, మామూలుగా మెయ్యరా నాయన మీరు. ఎస్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ బండి సంజయ్. కష్టపడి ఏబీవీపీ కార్యకర్తగా హిందుత్వం కోసం ఢిల్లీ వీధుల్లో కొట్లాడి ఒక ఎంపీగా ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడుగా, రేపు ఆయన నాయకత్వంలో బిడ్డ కేసీఆర్, నీకు దిక్కు దిమానం నీ పార్టీకి ఉండదు. 2023లో డబల్ డిజిట్ టచ్ కాదు నీకు ఎమ్మెల్యే సంఖ్య, యాది పెట్టుకో. ప్రతి ఒక్క కార్యకర్తకి ఎన్ని లాఠీ దెబ్బలు పడుతున్నాయో ఇవాళ దానికి 10 లాఠీ దెబ్బలు నీ కొడుకుకు పడతాయి. హిందువులకి ఏ రకంగా నరకం చూపిస్తున్నారో మీరు, దానికి ప్రతి ఒక్క దానికి ప్రతి హిందూ కార్యకర్త, ప్రతి విహెచ్పి, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలకు మీరు ఎటువంటి హింసలు పెడుతున్నారో ప్రతి దానికి ఉల్టా చర్య ఉంటుంది. మీరు బండి సంజయ్ గారి హిందుత్వం గురించి మాట్లాడతారా? సిగ్గు లేకుండా రంజాన్కి ఇఫ్తార్ దావతులు ఇస్తాడు, ఏమైనా దీపావళికి దసరాకి ఇచ్చినాడు ఆయన. మళ్ళా ఈలకోటి తెలంగాణ వాదం. ఇలా మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఎవరన్నా వచ్చి ఉద్యమంలో రిజైన్ చేయమంటే ఉరికిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొడతా అన్నాడు ఈయన. ఈయన దాంట్లో మంత్రి. ప్రత్యేక తెలంగాణ అవసరమే లేదు అన్న దయాకర్ రావు మంత్రి. హైదరాబాద్కి తెలంగాణకి ఏం సంబంధం, ఉద్యమానికి ఏం సంబంధం అన్నాడు శ్రీనివాస్ యాదవ్ మంత్రి. ఎక్కడున్నారే? తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ వాదం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు. లక్ష్మణ్ బాపూజీ, కొండ లక్ష్మణ్ బాపూజీ ఎక్కడ వేయండు? తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టుడు అంటే ఆయన ఇంటనే పార్టీ ఫ్లోట్ చేసుకుని అదే ఇల్లు గుంజుకున్న ఘనుడు ఈ కేసీఆర్. ఆయన జయంతికి రాడు, వర్ధంతికి రాడు. ప్రొఫెసర్ జయశంకర్ గారిని సిద్ధాంతకర్త అన్నది ఈయననే. ఇప్పుడు మీకోటి తెలిసి ఉంటుంది, నేను ఓపెన్గా చెప్తున్నా ప్రెస్ మీట్లో. బాగా దాగి పాపం ఆయన జయశంకర్ గారు కూడా కూర్చొని ఉన్నారు, 10 మంది కూర్చొని ఉన్నారు. బాగా దాగి తాగింది అరగక బొచ్చుల సిద్ధాంతకర్తవా నువ్వు? జయశంకర్ని బొచ్చుల సిద్ధాంతకర్తవా నువ్వు? నీకేం తెలుసా సిద్ధాంతం? నాకు తెలియని సిద్ధాంతం అని అవహేళన చేసి, అవమానం చేసి, ఆయన కంట తడి పెట్టుకొని అందులోకి వెళ్ళిపోయినారు రూమ్లకి. మళ్ళా ఆయనని బుజ్జగించుకొని తెల్లారితే తాగింది దిగుతుంది కదా, మళ్ళా బుజ్జగించుకోనికే హెలికాప్టర్ పెట్టిండు ఓ రోజు ఆయన కోసం పాపం. మళ్ళా ఆయన ఈ దుర్మార్గుడు చేతిలో పడ్డది తెలంగాణ ఉద్యమం తెలిసి కూడా తెలంగాణ వాదం కోసం హెలికాప్టర్ ఎక్కిండు పాపం మళ్ళా ప్రచారాన్ని. అందుకనే ఆయన పోయే ముందు తెలంగాణ కోసం చేసిన ఉద్యమం కన్నా పెద్ద ఉద్యమం చేయాల్సి వస్తుంది ఈ మూర్ఖుడు, ఈ దుర్మార్గుడిని తెలంగాణ వదిలించుకోవడానికని అనడం జరిగింది. శ్రీకాంతాచారి కుటుంబం ఎటువాయ్, యాదిరెడ్డి కుటుంబం ఎటువాయ్, వేల మంది పిల్లగాళ్ళు చదువులు నాశనం చేసుకొని
వాళ్ళ భవిష్యత్తులా అనేక సంవత్సరాలు నాశనం చేసుకొని వాళ్ళందరూ మాకు న్యాయం చేయండి అని టీఆర్ఎస్ భవన్కి పోతే ఉరికిచ్చి కొట్టిండ్రు వీళ్ళు. ఈ ప్రభుత్వం ఇది సోకాల్డ్ తెలంగాణ ప్రభుత్వం. వీళ్ళు ఇవాళ తెలంగాణ గురించి బండి సంజయ్ గారి గురించి మాట్లాడుతున్నారు. బానిసత్వం కూడా లిమిట్ ఉంటుంది. ఈ బానిసత్వం బదులు ఆత్మహత్య చేసుకోవడం బెటర్. ఏంది మళ్ళా ఒకసారి అమిత్ షా గురించి ఏదో మీటింగ్లో మహబూబ్నగర్ లేడా అన్నాడు. ఒకసారి కిదర్ కా షాయే అని 8 లోక్సభలు ఎగిరినాయి, మళ్ళా గెలుచుకున్నాయి. అది అమిత్ షా అనట 2 సంవత్సరాలు గుజరాత్ నుంచి తడిపారు చేయబడింది అని యాద్ చేసింది అది ఈ టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ. ఏంటి కోసం చేసింది తెలుసా అన్న? అక్కలున్నదా మీకు? అక్కలున్నదా? హిందుత్వం కోసం కొట్లాడిండు, టెర్రరిస్టులకి వ్యతిరేకంగా కొట్లాడిండు. అందుకు ఈ సూడో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ యూపీఏ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి ఆయనని గుజరాత్ నుంచి బయటికి పంపిండ్రు 2 ఏళ్ళు. ఏమంటారు ఇలా అక్కలు తక్కువళ్ళు? ఆయన పోయి కుటుంబాన్ని తీసుకుపోయాట ఢిల్లీలో దాచుకున్నాడట. అరే బేవకు, ఢిల్లీలో దాచుకోలే, ఉత్తరప్రదేశ్కి ప్రభారీగా పోయిండు. ఉత్తరప్రదేశ్కి ఇన్ఛార్జ్గా పోయి 2014 లోక్సభల 80 స్థానాలలో 71, 72 వచ్చినాయి లోక్సభలు బీజేపీ. అది అమిత్ షా. గుజరాత్కి వెళ్ళి పంపిస్తే ఆ బేవకూఫ్లు గుజరాత్లో 25 ఉన్నట్టు 28 ఉన్నట్టున్నాయి. గమ్మున ఆడనే వస్తాయి. ఇప్పుడు తీసుకుపోయి 80 స్థానాలు ఉన్న దగ్గర పెట్టించారు. 72 గెలిచింది ఆయన. అక్కడికి అందే అంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు తప్ప ఇంకో వేరే 7 ఉండరు. ఇక టీఆర్ఎస్ పార్టీలనే ఉంటారు అక్కడికే దుష్మన్లు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది. ఓ గమ్మున ఆయన గుజరాత్లో పని చేసుకున్నట్టు ఆయన బయటికి పంపించి 80 స్థానాలు ఉన్న యూపీకి పంపిస్తే 72 గెలిచింది. మళ్ళా గదే అమిత్ షా జాతీయ అధ్యక్షుడుగై అదే ఉత్తరప్రదేశ్లో 400 పైచీలకు 403 ఎన్నో ఉంటాయి ఎమ్మెల్యేలలో 312 గెలిచిండు. బిడ్డ ఇక తెలంగాణలో నీ బద్దలు బాసింగాలు అయితే చూడి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికలు ముందర పిలుచుకుంటువి 9 రోజుల సమయం ఇస్తేనే మేయర్ ఎవరిని చేయాలా, కార్పొరేటర్లకి ప్రమాణ స్వీకారం చేయించాలన్నా లేదా, మున్సిపాలిటీ ఎట్లా నడపాలా అన్న అయోమయంలో పడ్డావు. బిడ్డ మాకు 3 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంది. పెయి మీద బట్టలు ఇచ్చి పెడతాం అంతే. ఇంకేం ఇచ్చి పెట్టాం ఇక. ఇక ఈయన ఇల్లు మోదీ గారి కాలి గోటి దుమ్ముకి పనికిరాని వాళ్ళు మోదీ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇక దానికి నేను చెప్పి వీళ్ళ ఇది కూడా స్థాయి కూడా పెంచదలుచుకోలేదు. నీరవ్ మోడీనేట విజయ్ మాల్యానట మేమట పెంచి పోషించారన్నమాట. ఈ అక్కలు తక్కువలకి పెంచి పోషించింది యూపీఏ 1 యూపీఏ 2. అటువంటి విజయ్ మాల్యా నీరవ్ మోడీ లాంటి వాళ్ళకి దేశంలో స్థానం లేకుండా చేసింది నరేంద్ర మోడీ. ఇలా దేశంలో స్థానం లేదు వాళ్ళకి. భయపడి దాచుకుంటుండ్రు. మీ బ్రోకర్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో దాచుకున్నాడు. మీ అందరికి ఉన్నదే. కేసీఆర్ చెప్పిండని మాట్లాడితే మాత్రం అన్ని రికార్డ్ అవుతాయి. ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఆయన ఏం పోయింది? ఫామ్ హౌస్లోకి వెళ్ళి వెళ్ళాడు. రేపు మిమ్మల్ని ఇళ్ళకి వెళ్ళి బయటికి గుంజుకొచ్చి తంతర్ పబ్లిక్. కేసీఆర్ వాగమన్నాడని వాగడం, ఇష్టం ఉన్నొచ్చినట్టు వాగడం,
మాతృత్వాన్ని ప్రశ్నిస్తారు. అవే మీకు మీ సంస్కారం, కేసీఆర్ నేర్పిన సంస్కారం. ఇక వీళ్ళు కూడా దేశంలోకి ఎన్ని పైసలు వస్తున్నాయి, దేశంలోకి వెళ్ళి ఎన్ని పైసలు బయట పోతున్నాయి, మన నేషనల్ సెక్యూరిటీ గురించి ఎట్లా పైసలు దేశంలోకి వస్తే చెప్తాయి. ఇలా 36 జెట్లు కొన్నాడు మోదీ గారు 59,000 కోట్లతో. అందులో ప్రథమం ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూపీఏకి ఎన్డీఏకి చేసిన డిఫరెన్స్ ఆఫ్సెట్ క్లాజ్ తీసుకొచ్చి పెట్టింది. 50% పైన పెట్టుబడి వాపస్ ఇండియాకి రావాలి, అది క్లాజ్. వీళ్ళకి తెలియదు, ఇది అది ఇల్లిటరేట్ ఫెలోస్. 80,000 పుస్తకాలు చదువుకున్న ఇల్లిటరేట్ ఈ కేసీఆర్. ఇక ఆయన ఎమ్మెల్యేలు అయితే ఎవడు ఎక్కువసార్లు కాలు మొక్కితే ఆడు మంత్రి అవుతాడు, 4 సార్లు తక్కువ మొక్కినోడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు. కేసీఆర్ కాళ్ళు మొక్కితే వీళ్ళు తెలంగాణ బంగారు తెలంగాణ చేసినట్టు అనుకుంటారు ఈ మూర్ఖులు అందరూ. మన జిల్లా మంత్రి కూడా వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిజిబిలిటీ గదే, ప్రతి రూమ్లో కాలు మొక్కుతారు. ప్రతి 300 కోట్లకు పైన రఫేల్ డీల్లా అబౌవ్ 300 crore ఇంపోర్ట్లా 30% వాపస్ ఇండియాకి రావాలి పెట్టుబడి. ఓవరాల్ 50% వాపస్ ఇండియాకి పెట్టుబడి రావాలి. ఇది కేసీఆర్ చేస్తాడా? చేస్తాడా? ఆ 30% ఫామ్ హౌస్కి రావాలంటాడు. చెప్పి తప్పైతే చెప్పుండ్రు. మరి కాళేశ్వరంలో గదే అవుతున్నది, మిషన్ భగీరథలో అదే అవుతున్నది, మై హోమ్ రామేశ్వరరావుకి అదే చేస్తున్నాడు. ఈయన వీళ్ళు కూడా నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడతారు. మేక్ ఇన్ ఇండియాలో మాట్లాడింది. కంప్లీట్లీ ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ 34-35 ఏళ్ళ నుంచి పెండింగ్ ప్రాజెక్ట్. అది 80లలో 1980s మొదలైంది. మోదీ గారు వచ్చి సాఫ్రాన్ అన్న సంస్థతోటి, ఏదో రఫేల్కి ఇంజన్లు సప్లై చేస్తుందో సంస్థతోటి, ఈ రఫేల్ లాంటి జెట్లకి ఇంజన్లు సప్లై చేసే సంస్థతోటి ఇండైరెక్ట్ కొలాబరేషన్ పెట్టుకొని ఒక్క $1 బిలియన్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని తేజస్కి ఇవాళ ఇంజన్లు సమకూర్చి ఇవాళ దాదాపు 40 టెస్ట్ ఫ్లైట్లు అయిపోయినాయి. ఇవాళ మాస్ ప్రొడక్షన్ మొదలు అవుతుంది త్వరలో. ఇవన్నీ ఇలా అర్థమైతే నేను చెప్పి టైం వేస్ట్ చేసుకుంటున్నాను. టీఆర్ఎస్ మోడీకి వీళ్ళకి లింకా? అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్ దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నది. దీనికి మళ్ళా ఇంజన్ ప్రాబ్లం తోటి పెండింగ్ ఉన్నది. మళ్ళీ ఇటువంటి కొలాబరేషన్ చేసి ఇవాళ ఈ హెలికాప్టర్లు తయారై దేశ సేవలు ఉన్నాయి. మోదీ గారేమో ఇంతకుముందు ఎక్కువ రష్యన్ ఇండియన్ టెక్నాలజీ తోటి మన డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటుండే, ఇవాళ ఈ ఇజ్రాయలీ టెక్నాలజీ తీసుకొచ్చి, మిసైల్ టెక్నాలజీ ప్రముఖంగా తీసుకొచ్చి, మొన్న బాలాకోట్లో వాడిన మిసైల్ పోయి బిల్డింగ్లో ఫస్ట్ డ్రిల్లింగ్ చేసి లోపలికి పోయి బ్లాస్ట్ అవుతుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉండాలని. అటువంటి టెక్నాలజీలు చేసి మన డిఫెన్స్ సిస్టమ్ని పెంచుతూ ఉంటే, పాకిస్తాన్లో పోయి అలా బద్దలిన కొడతా ఉంటే మన కేసీఆర్ పోయి ఓవైసీ బూట్లు నాకుతున్నాడు ఓల్డ్ సిటీకి. వీళ్ళు కూడా మోదీ గారి గురించి మాట్లాడతారు. ఓవైసీ పాలిష్ చేసుకోరట బూట్లని. ఓవైసీ బూట్లకు పాలిష్ చేసుకోరట. పాలిష్ పేరు కల్వకుంట్లనట. ఇట్లా అన్నా కూడా ఇలా సిగ్గులేదా?
రియాక్ట్ కూడా కాదు వీళ్ళు ఓవైసీ. హిందుత్వాన్ని అమ్ముకునేటోళ్ళు కూడా ఇవాళ బండి సంజయ్ హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. దమ్ము ధైర్యం ఉంటే కల్వకుట్ల కుటుంబానికి ఓవైసీకి ఒక ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లకి అక్బర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్లకి రియాక్ట్ కమ్మను. సెప్టెంబర్ 7, 2020 ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క మిసైల్ కథ. ఈ గత 4 నెలల నుంచి ఇది రెండు చెప్తా మీకు. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటింగ్ వెహికల్, హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ వెహికల్, 6 ఇంతలు స్పీడ్ ఆఫ్ సౌండ్. స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళకి అర్థం కాదు, అంటే సెకండ్కి 2 కిలోమీటర్లు. యుఎస్, చైనా, రష్యాకు తప్ప వేరే ఏ దేశానికి లేకుండే ఇవాళ భారతదేశానికి ఉంది. ఇది మొన్న సెప్టెంబర్ 7కి 4 నెలల కింద టెస్ట్ చేసింది. ఇది ఎవరి వల్ల వచ్చిందా? ఒకటే రాకెట్ల 104, 105 శాటిలైట్లు ఓళ్ళు పంపించారా? 104 పెగ్గులు కాదు, శాటిలైట్లు. అనేక మిసైల్స్ టెస్టింగు, టార్పిడోలు సబ్మరీన్కి వెళ్ళి ఫైర్ చేసుడు మనం విన్నాం. సబ్మరీన్ మీద టార్పిడో ఫైర్ చేసే టెక్నాలజీ భూమి మీదకి వెళ్ళి మోడీ తీసుకొచ్చింది. అక్టోబర్ 5 టెస్ట్ ఫైర్ ఒరిస్సా బార్డర్ దగ్గర బే ఆఫ్ బెంగాల్. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంత ఈ మిసైల్ కూడా అవసరం లేదు, టీఆర్ఎస్ ఓడగొట్టింది. ఇక చూడండి, దేశభక్తి గురించి గీళ్ళు మాట్లాడుతున్నారు. బ్రాహ్మోస్ మిసైల్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. కదిలే షిప్ మీద కూడా పిన్ పాయింట్ అక్యురసీ తోటి మిసైల్ పోయి డిస్ట్రాయ్ చేసే టెక్నాలజీని మోదీ గారు తీసుకొచ్చి మొన్న సెప్టెంబర్ 30 నాడు ఇండియన్ రష్యన్ కొలాబరేషన్లా తీసుకొచ్చి సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసి దాని వార్ క్రై ఏం చెప్పన్నా, స్వామియే శరణం అయ్యప్ప. ఈ టీఆర్ఎస్ దుర్మార్గులు బీజేపీ వల్ల హిందుత్వం గురించి మాట్లాడుతారు. ఇలా చెప్పుకుంటా పోతే ఇవి దాదాపు 25-30 టెస్టులలో నేను 3-4 చెప్పిన మీకు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడి కోసం మాట్లాడుతున్నారు, కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో రేపు ప్రజల్ని ఎదుర్కోవాలి. మోదీ గారు ఆలోచన ఎంత దూరం ఉంటుందో దాంట్లో 0.0001% కూడా మీ కేసీఆర్కి ఉండదు. ఆయన నికార్సైన దేశభక్తుడైతే హిందుత్వాన్ని అమ్ముకునే దేశద్రోహి మీ కేసీఆర్. కొంచెం బుద్ధిని, దేవుడు అనేటోడు మనకి బుద్ధినిచ్చిండు, బుర్రనిచ్చిండు. జర బుర్రని వాడుకొని ప్రెస్ మీట్లు పెట్టుండ్రు. అన్నిటికంటే ఫస్ట్ కేసీఆర్ తీసుకుపోయి ఫిజికల్ టెస్ట్ చేయించింది. థ్యాంక్ యూ. బీజేపీ నేతలు ఎక్కడ తిరగలేదని టీఆర్ఎస్ మంత్రులు చెప్తున్నారు.
తలుచుకోమని నా గురించి తలుచుకోమని అది చెప్తూనే ఉన్నారు 2 నెలలు తలుచుకోమను ఒకసారి తలుచుకొని చూసారు వారంగల్లా మొన్న నేతలు ఎందుకు అండి మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేస్తే పోలీసులకు వణుకు పుట్టింది జనగాంలో నెక్స్ట్ డే కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తే అందరు జెండాలు పట్టుకో ఈ కేసీఆర్ మాటలు విని ఆ జోయల్ డేవిస్ పరిస్థితి ఏముంటుందో తెలియదు 1-2 నెలలు ఈయన మాటలు ఇన్నోడైతే మునుగుతాడు చెప్తున్నా నేను ఊకే రెచ్చిపోయి రాజకీయాలు చేయాలి బీజేపీని తిట్టండి పర్వాలేదు బండి సంజయ్ యొక్క మాతృ వ్యవస్థ గురించి ఎట్లా మాట్లాడతారా మీకు సంస్కారం ఉన్నదా మీ ముఖ్యమంత్రి అయితే సంస్కారహీనుడే ఈ రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద శని ఈ కుటుంబం ఏం మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు కొంచెం ఆలోచన చేసి మాట్లాడాలి థ్యాంక్ యూ